నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. సౌందర్య లహరి అనే అద్భుతమైన ఈ సౌందర్య లహరి గురించి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ మనకి ప్రతి శ్లోక వివరణ, అలాగే మనకి ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా తీరటానికి ఏ శ్లోకం చదివితే మనకి మన నిత్య జీవితంలో ఉన్న ఆటంకాలని ఎదుర్కోవచ్చు అనే వివరణ అద్భుతంగా ఇస్తున్నారు. అయితే అమ్మ అనుగ్రహం లేనిది ఇలా అమ్మ పేరు కూడా ఉచ్చరించలేము అని మొదటి శ్లోకాలు వివరించినప్పుడు కానీ, లేకపోతే సౌందర్య లహరి అని అనుకున్నప్పుడు కానీ అమ్మ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే డెఫినెట్గా ఆ అమ్మ మీ కష్టాలు తీర్చడానికే మీ ముందరికి ఈ వీడియో రూపకంగా వచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు రెండో శ్లోకం గురించి పూర్తి వివరణ ఏంటో అమ్మ మాటల్లో విందాం. అమ్మ నమస్తే, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. మా ఫస్ట్ శ్లోకం గురించి చెప్పారు. ఎలాంటి కోరికలు ఉన్నా కానీ తీరటానికి ఫస్ట్ శ్లోకం చదువుకుంటే కనుక అద్భుతంగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పారు. అయితే అమ్మ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అందులో. అయితే రెండో శ్లోకం ఏంటి, ఎవరికి ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడు ఈ రెండో శ్లోకం చదవాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం. రెండవ శ్లోకం. తనీయాంసుం పాంసున్ తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితోత్తూలన విధిం. ఆ శ్లోకాల్లోనే అద్భుతాలు ఉంటాయమ్మా. ఇట్లా అసలు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటే ప్రత్యక్షంగా మనకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు ఆ అంతర్ముఖంగా ఆవిడ మన హృదయ పద్మంలో ఖచ్చితంగా దర్శనమిస్తుంది. అంటే మనకి తెలియకుండానే ఒకలాంటి ఆనందానికి లోనయ్యేటటువంటిదే సౌందర్య లహరి. ఇక అందరూ చదువుకోవడానికి వీలుగా కూడా నేను చెప్తా. తనీయాంసుం పాంసున్ తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం. చూడండి, అమ్మవారిని దర్శించడానికి వెళ్ళారట. ఎవరు? సృష్టి స్థితి లయములను పాలించేటటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు. మొదటి శ్లోకంలో ఆవిడ ఇచ్ఛాశక్తిగా ప్రకటితమై ఆ సృష్టి స్థితి లయములను ఇప్పుడు మోడీ గారు ఉన్నారండి, ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, లేకపోతే ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన ఏం చేశారు? ఓ ప్రైమ్ మినిస్టర్ నిర్మించుకున్నారు. తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, లేకపోతే ఆర్మీ డిపార్ట్మెంట్, ఇట్లా అన్నీ ఉంటాయి, డిఫెన్స్, ఇలా విభాగాలు ఉన్నాయిగా. ఈ విభాగాల్లో ఆవిడ ముందు సృష్టించినటువంటి విభాగము సృష్టి స్థితి లయములు. సృష్టించడము, దాన్ని పాలించడము, మళ్ళీ లయం చేయడము, ఈ మూడిటిని సృష్టించి ఈ మూడిటికి ప్రతిరూపాల కింద ఏం సృష్టించింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, సరస్వతి లక్ష్మి పార్వతులని సృష్టించింది. ఆ శక్తి నుంచి ప్రకటితమైనటువంటి, ఇచ్ఛాశక్తి నుంచి ప్రకటితమైనటువంటి శక్తులే ఇవి. అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అమ్మ దర్శనానికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ అమ్మ పాదములు దర్శించుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇలా ముట్టుకున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత కదమ్మా, కాలు ఇలా వెనక్కి తీసుకుందనమాట, తగలకూడదు కదా. అమ్మ పాదములు ఎక్కడుంటాయి? ఆ పాద పద్మములలో ఉంటాయి. పద్మములలో పుప్పొడి ఉంటుంది కదా, ఆ పుప్పొడి వెళ్ళి వాళ్ళ శిరస్సు మీద పడిందట. భజతి భసితో ధూళన విధి. ఆ ధూళి, ఆ పుప్పొడి పడిందట. అది ఏంటో, ఆ ధూళి పడినంత మాత్రం చేతనే ఏం జరిగిందో ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. బ్రహ్మ నీ పాద పద్మములను ధూళిని సేకరించి ఆ కొద్ది ధూళి, అంటే పుప్పొడి ఎంత పడుతుందమ్మా? ఇంత పడుతుంది. ఆ కొద్ది ధూళి యొక్క శక్తితో 14 భువన భాండాలని సృష్టించగలుగుతున్నాడు. విష్ణువు ఆ కొద్ది ధూళితో వీటినన్నిటినీ కూడా పాలించగలుగుతున్నాడు.
ఇక శివుడైతే ఆ మహేశ్వరుడు రుద్రుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ధూళిని విభూదిలాగా తన శరీరానికి అంతటికి ధరించాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అమ్మా అంటే, అమ్మ యొక్క పాదములని ఆశ్రయించినంత మాత్రము చేతనే ఆవిడ యొక్క పాదముల దగ్గర ఇసుక రేణువు అంత కూడా మనం లేము. ఆ ఇసుక రేణువులా మనం ఉన్నా కూడా మన జీవితంలో దేనికి లోటు ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. దేన్నైనా సాధించేటటువంటి శక్తి, దేని మీదైనా ఆధిపత్యాన్ని ప్రసాదిస్తుందమ్మ. అందుకే ఈ రెండో శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను మొదటి శ్లోకంలో చెప్పాను, సృష్టించబడింది ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు అనేటటువంటి ఒకచోటే ఉన్నారా? కాదు, కొన్ని వేల జగత్తుల్ని సృష్టించింది. అదే సన్మండల సంసారం, చిన్మండల సంసారం, ఆనందమండల సంసారం అని సత్ చిత్ ఆనందములు అనేటటువంటివి అన్ని లోకాలని సృష్టించింది. మనం మామూలుగా ఏమంటామమ్మా, సంసారం అంటాం. నా సంసారం ఎప్పుడూ ఇంతే అనుకుంటాం. అసలు ఆ సంసారంలో ఎంత లెక్క ఉంటుందో ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంత ఉందా సంసారము అంటే, అమ్మ ఇంత సంసారాన్ని కాపాడుతోందా అని చెప్పి మనకి అసలు అర్థమయ్యడితే అసలు మనం ఎంత అదృష్టవంతులు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయం అడగొచ్చా? మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఒక పూజ చేయడానికి, కానీ ఇప్పుడు ఈ సౌందర్య లహరి ప్రారంభించాలి అని అనుకుంటే అమ్మో ఇలా చేయాలేమో అలా చేయాలేమో, ఎంతో తాపత్రయపడిపోయి తప్పులు చేస్తామేమో, పద్ధతులు ఏంటో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఏమీ అక్కర్లేదు, భక్తితో అమ్మవారిని చేరుకుంటే చాలు. ఆవిడ పాదధూళి చాలా కొద్దిగా పడితేనే ఇంత సృష్టి నడిపిస్తున్నారు అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇంకా మనం మానవులం ఇంకా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతుంది అమ్మ ఒక్క చిన్న కొన చూపుతో కూడా అని అనేది. అదే కనకధార చదివారు ఎప్పుడైనా? కనకధార చదివారా? ఆ అర్థాలు మనం చెప్పుకుంటూ ఉంటే అన్ని అమ్మవారి యొక్క చూపు గురించే ఉంటాయి. అంటే ఆ చూపు పడడం కూడా చాలా కష్టం మన మీద. ఆవిడ చూపు పడించే మాత్రం చేతనే మన సకల దరిద్రాలు పోతాయి. ఆ చూపు కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే, ఆవిడ చూపు పడాలి అంటే మనం ఏం ఆశ్రయించాలి అంటే ఆవిడ పాదాలని ఆశ్రయించింది. ఇక్కడ చూడండి, అందుకే ఏం చేస్తున్నారు, శివుడేమో విభూతిలాగా రాసుకున్నాడు, హరి ఏమో పాలించగలిగేటటువంటి శక్తిని పొందాడు, బ్రహ్మ ఏమో సృష్టించగలిగేటటువంటి శక్తిని కలిగాడు. ఇక అన్ని లోకాలకి కూడా నీ పాదములే శరణం అని చెప్పి మాకు శంకర భగవత్పాదులు మనకి చెప్పారు. కాబట్టి ఒకసారి అందుకేనమ్మా మూక పంచశతిలో కూడా అమ్మ పాదములకి పాదారవింద శతకము అని ఒక 100 పద్యాలు ఉన్నాయి. అవి ఇంకా అద్భుతం. అసలు ఆ పాద మహిమ తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సౌందర్యలహరి 2వ శ్లోకంలో భౌతికంగా మనకి ఏ కోరికలు తీరుతాయి, ఏ ప్రసాదాన్ని నివేదన చేయాలి తెలుసుకుందాము. ఈ శ్లోకాన్ని మనము 55 రోజుల పాటు ప్రతిరోజు 1000 మార్లు పఠించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సమర్థత కలుగుతుంది. అంటే మనం ఉన్న పనిలో క్వాంటిటీ ఆఫ్ టైం, అది పని కాకుండా క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ పెరుగుతుంది అనమాట. అంటే దేన్నైనా కానీ చేయగలిగేటటువంటి సమర్థత పెరుగుతుంది. అది ఈ శ్లోకము. అందరూ అంటే పిల్లల దగ్గర నుంచి చదువుకోవచ్చమ్మా. పిల్లలకి చిన్న ఉంటాయి, హోంవర్క్ ఉంటాయి, స్కూల్కి సరిగ్గా వెళ్ళి రావడం ఉంటాయి, వాళ్ళు చేసే పనులు వాళ్ళకు ఉంటాయి, గృహిణి చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు మీలా వర్కింగ్ ఉన్న వాళ్ళకి ఆఫీస్లో చేయాలి, ఇంట్లో చేయాలి. ఇట్లా ఏ పనినైనా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా యాక్టివ్గా చేసే సమర్థవంతత పెరుగుతుంది ఈ 2వ శ్లోకం చదువుకోవడం వల్ల. మరి యొక్క శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.